నా పేరు డాక్టర్ వెంకట ఉమాకాంత్ కొడాలి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ విధాత హాస్పిటల్. థైరాయిడ్ డిజార్డర్స్ మరియు దాని ట్రీట్మెంట్. థైరాయిడ్ డిజార్డర్స్లో ఫస్ట్ హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ నాడ్యూల్స్. సో హైపోథైరాయిడిజంలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తక్కువ ఉండటం వలన హార్మోన్ ట్యాబ్లెట్ సప్లిమెంటేషన్ డైలీ కన్జ్యూమ్ చేసుకోవాలి. టీఎస్హెచ్ వాల్యూస్ని బట్టి, అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వాల్యూస్ని బట్టి మనం ఎంత పవర్తో స్టార్ట్ చేయాలి. 12.5 నుంచి 200 మైక్రోగ్రామ్స్ పర్ డే అవసరం ఉన్న పేషెంట్స్ ఉన్నారు. హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవటం వలన ఈ స్వెట్టింగు, చేతులు ఎర్రబట్టము, మొహం ఫ్లష్ అవటము, సో డిఫరెంట్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని యాంటీ థైరాక్స్ అంటే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ తగ్గించుకునే మెడికేషన్స్ వాడతాం. థైరాయిడ్ నాడ్యూల్ అంటే థైరాయిడ్ గ్లాండ్లో నాడ్యూల్ ఉండటం వలన మనకి థైరాయిడ్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది. అవి ఫ్యూచర్లో క్యాన్సర్స్గా మారే అవకాశం కూడా ఉంటుంది. సో స్కాన్ చేసుకుని అవసరం అయితే థైరాయిడ్ హార్మోన్ హైపోలో ఉంటే థైరాయిడ్ హార్మోన్ ట్యాబ్లెట్స్, హైపర్లో ఉంటే రేడియాక్టివ్ ఐడిన్ కానీ లేకపోతే యాంటీ థైరాక్స్ మెడికేషన్స్ కానీ, అవసరమైతే ఎఫ్ఎన్ఏసి చేసుకుని సర్జికల్ కరెక్షన్ కానీ చేసుకుంటే థైరాయిడ్ని ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుంది.